బొమ్మలు చూపించండి. పిల్లలందరూ కొబ్బరాకుతో కొన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలకి పాఠశాల వాకిలి సిద్ధం చేశారు. జిల్లాలో ప్రకృతి సోయగాల మధ్య విరాజిల్లుతున్న జంగావారిపేట గ్రామం. ఈ గ్రామం చుట్టూ కొబ్బరి తోటలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాల దగ్గరికి వెళుతున్నాం. పాఠశాల సంక్రాంతి సంబరాలకు సిద్ధం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులందరికీ సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి రేపు నుంచి మనకి 10 రోజుల పాటు సంక్రాంతి సెలవు ఇస్తారు. ఈ సంక్రాంతి అంటే అందరూ ఆనందోత్సాహాలతో చక్కగా ఉంటారు. ఇంటికి బంధువులు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళందరితో మీరు అందరూ ఆడుకోవడం, కొత్త బట్టలు ధరించడం, అవన్నీ చక్కటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఇంట్లో మీ తల్లులు వాళ్ళంతా మంచి పిండి వంటలు వండుకుంటారు. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ దీని గురించి వివరంగా మన పాఠశాల మాస్టర్ శ్రీ మల్లికార్జునరావు గారు మనకి వివరిస్తారు. ఇప్పుడు ఆయన మనం వేదిక చూద్దాం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముందుగా మీకు అన్ని విషయాలు చెప్పారు. అయితే కొంచెం సంక్రాంతి గురించి కూడా నేను 2 విషయాలు చెప్తాను మీకు. అసలు సంక్రాంతి అంటే ఏంట్రా? సంక్రాంతి అంటే ఏంటంటే సంక్రాంతి, సం అంటే నూతన అని అర్థం, క్రాంతి అంటే వెలుగు. ఎవరి జీవితంలో అయినా సరే నూతన వెలుగులు అంటే ఏంటి? మన జీవితం బాగుండడం కదా. అంటే జీవితం బాగుండడం అంటే ఎప్పుడు బాగుంటాయి మన జీవితాలు చెప్పండి? ఎప్పుడు బాగుంటాయి మన జీవితాలు? మనం ఆర్థికంగాను అన్ని రకాలుగా చదువుకున్నప్పుడు ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ఈ సంక్రాంతి ఏంటంటే ఇది పండగ అంటాం. పండగ అంటే మన పాడి పంటలు, అంటే రైతులు పంటలు చేతికి వచ్చే సమయం అన్నమాట. రైతులు పంటలు చేతికి వచ్చే సమయం. దానివలన కరెక్ట్గా పంట చేతికి వచ్చింది అనుకోండి, వాళ్ళందరికీ రైతులందరికీ డబ్బులు ఉంటాయి కదా. రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మొత్తం అందరి దగ్గరికి వస్తాయి లేదా. వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, కిరాణా సరుకులు కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటారు లేదా. అందువలన అందుకే భారతదేశానికి రైతులు ఎందుకు అంటారు? మనం ఎక్కువ 60% గ్రామాలు, మనకి గ్రామాల్లో మన 60% మంది ప్రజలు గ్రామాల్లో ఉన్నారు. మనం తినడానికి రైతులు పండగ ముఖ్యంగా రైతులకి పంట చేతికి వచ్చే సమయం. ఇప్పుడు ఆ పండగ మనం ఎట్లా జరుపుకుంటాం? ముఖ్యంగా మన కోనసీమ ప్రాంతంలో మనం ఎట్లా జరుపుకుంటాం? మనకి ఈ పండగ 3 రోజులు చేస్తారు. ఒకటి భోగి రోజు, భోగి పండుగ అంటాం. 2 మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ. ఇంకా కొంతమంది మొక్కను కూడా చేస్తారు. అయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనం భోగి పండుగ చేస్తాం కదా. మనం భోగి పండుగ రోజున చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు. వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళు ఉండాలని చెప్పి చిన్నపిల్లలందరికీ కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. అట్లే మనం భోగి పంట వేస్తాం. భోగి పంట వేసినప్పుడు దాంట్లో అంటే ఏదైతే బద్ధకం ఉందో పాత విషయాలని, పాత కలపలు ఇవన్నీ తీసుకొచ్చి మనం వదిలేసి మనం మాట్లాడతాం. దాని అర్థం ఏంటంటే మనం బద్ధకాన్ని వదిలించుకుని నిత్య నూతనంగా ఈ కొత్త సంవత్సరానికి మనం తయారు కావాలి అని. అలాగే 2వ రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు. దీన్ని పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఏం చెప్తారంటే ఉత్తరాయణం అంటారు. ఇక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతారు. దీన్ని పుణ్యకాలం అని కూడా అంటారు. అంటే ఇక్కడ యజ్ఞాలు, హోమాలు ఇట్లాంటివి జరిపించడానికి, అలాగే ప్రజలు ఎక్కువగా సంతోషంగా ఉండే భూమి అంత వాతావరణం అనుభవం ఉండే సమయం దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం. అట్లానే కనుమ రోజు మనం పాడి పంటలు, అంటే మనం ఏదైతే పంటలు ఉన్నాయో వీటిని సహకరించే పశువులు, మన పెంపుడు జంతువులు ఉంటాయి కదా, ముఖ్యంగా ఆవులు, ఎద్దులు. ఇది వరకు ఇప్పుడు ట్రాక్టర్ లేవు కదా, అప్పుడు ఎద్దులతోటి వ్యవసాయం చేసేవారు, దున్నివారు భూమి. అవునా? అందులో ఎద్దుల్ని ఆ కొమ్ముల్ని అలంకరించి వాటిని దేవతల్లో పూజిస్తారు. అవి లేకపోతే ఇది వరకు వ్యవసాయం చేయగలిగేవారు కాదు. దానికోసం ఆ పశువులని మనం ఆ కనుమ రోజున మనం పూజిస్తాం. అలాగే అన్నిటికంటే విశిష్టమైనది మీ అందరికీ తెలుసు, మన కోనసీమలో కనుమ రోజున మనం ఏ తీర్థం చేసుకుంటాం తెలుసు కదా మనకి? వెరీ గుడ్, ప్రభావం తీర్థం. మన దగ్గరలో జగన్నాథ తీర్థం జరుగుతుంది. అక్కడ ఏకాదశి వృద్ధులు అని చెప్పి 11 ప్రభలు వస్తాయి. 11 ప్రభలు వస్తాయి. ఆ 11 ప్రభలు మనం అందరూ అక్కడ ఆ సమయం చాలా పుణ్యక్షేత్రంగా, పుణ్యస్థలంగా మనం భావించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ మనం జగన్నాథ తీర్థం మనం బాగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ ఇందులో ఉండే పిండి వంటలు కూడా చాలా ప్రాశస్త్యమైనవి. ముఖ్యంగా సున్నుండ చేస్తాం. మినప సున్నుండ అంటాం కదా మనం. దాంట్లో అప్పుడు ఎవరైనా ఐరన్ కంటెంట్ గా తక్కువ ఉంటే మినుములు ఏమేస్తారు? అందులో మినుములు, బెల్లం, నెయ్యి. అవునా? అది చాలా పౌష్టికాహారం. మనం అట్లాంటి ఆహారం మనం ఇప్పుడు మళ్ళీ మీరు పిజ్జా, బర్గర్లో చాక్లెట్లు ఎక్కువైపోయినాయి.
ఇదివరకు అట్లా ఉండేది కదా, సంక్రాంతి 4 నెలల వరకు కూడా ఆ సున్నుండలు తింటూ ఉండేవాళ్ళం మేము. అలాగే అరిసెలు ఒకటి, ఇంకేం చేస్తారు, జంతికలు, అలాగే కొబ్బరి ఉండలు, ఇవన్నీ చాలా బలమైన ఆహార పదార్థాలు అన్నమాట. దానివల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండగని మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. సంక్రాంతి పండుగ జాగా అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు కదా, కొనుక్కుంటారు కదా. ఈ చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలి, జరుపుకుంటారు అందరూ. అలాగే రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత కూడా మీరు జరుపుకోవాలంటే మీరు చాలా కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారనుకోండి, అప్పుడు సంక్రాంతి పండుగ ఇంకా అందంగా కనపడుతుంది మీకు. ముఖ్యంగా మన కోనసీమ ప్రాంతంలో చాలా అందంగా అందరూ బయట నుంచి వస్తారు కాబట్టి చక్కగా మనం ఇంకా ఆనందంగా మిగతా ఊరితో పోల్చుకుంటే ఆనందంగా మనం జరుపుకుంటామా లేదా? కాబట్టి మీరందరూ బాగా చదువుకోవాలని ఆశిస్తూ జంగావారిపేట ప్రాథమిక పాఠశాల నుండి మీ అందరికీ మరొకసారి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చే ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు సంక్రాంతి సంబరాలకు సంబంధించి మనం కొన్ని కార్యక్రమాలు బయట చేసుకుందాం. మీరంతా నిశ్శబ్దంగా లైన్లో రావాలి, మేము చెప్తాం. బియ్యలో చప్పట్లు కొట్టుకుంటూ తిరగండి, ఇలా చప్పట్లు బియ్యలో ముగ్గు తక్కకూడదు. ఏ పాట? బియ్యలో గొబ్బియ్యలో విత్తు నాటారంట వరి తోటలో జామ విత్తు నాటారంట. అటి అక్కల్లారా చంద్రగిరి బామలగిరి బియ్యలో గొబ్బియ్యలో పూచిందంట, ఏమి పువ్వు పూచిందంట, తోటలో జామ పువ్వు పూసిందంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి బామల్లారా. అవునాట అక్కల్లారా గిరి బామల్లారా. గొబ్బియ్యలో పండిందంట, ఏమి పండు, రాజాగారి తోటలో జామ పండు పండిందంట. అవునాట అక్కల్లారా గిరి బాములారా బామలగిరి గొబ్బియ్యలో తప్పడండి గొబ్బియ్యలో మళ్ళీ విత్తు నాటారంట రాజాగారి తోటలో విత్తు నాటారంట. అవునాట అక్కల్లారా చంద్రగిరి బాముల
బామలగిరి గొబ్బియలో గొబ్బియలో గో మాట్లాడకూడదు. నేచురల్గా పక్షులు కూడా అరుస్తున్నాయి మనం. మీకు సైలెంట్గా ఉండాలి, కొంచెం దూరంగా ఉండండి. రే దూరంగా ఉండండి, దూరంగా ఉండాలి, మంటకు దూరంగా ఉండాలి. లవ్ వెలిగించు. వచ్చేయండి. గొడవ చేయకండి, గొడవ చేయకండి. ఇలా చాలా మాస్టర్ ఆరామ్సే. నిలబడి మాస్టర్. అందరికీ వెళ్ళిపోయారు, తిరిగిపోయారు. స్వర్ణకుమారి, కుమారి దామా. సర్లే, వద్దే వద్దు అన్నప్పుడు. వెళ్ళండి మాస్టర్, ఫోటోలు వేసి ఇందాక పెట్టి వెళ్ళండి, మట్టి మీకు కూడా తీస్తాం.
అదే అది వస్తుంది ఎవరి మీద పడలేదు. ఆ.